Today is a very historic day. Today we have signed actually the first MOU with the Facilitation Center and the Telecom Sector Skill Council. This will go a long way in actually skilling the youth of Andhra Pradesh in the field of telecom and then get them employment as skilled workers rather than going and reskilling themselves under some employer. As you are aware, the ICT sector in India is going to expand almost 24% in the next 7 to 8 years, and there will be a large amount of demand of the telecom fraternity, especially at the ground level in the skills in which we are training. Currently, there is a scheme of the Government of India which is enforced. That is a STAR scheme in which the individual is given incentive for getting trained, and this will start the ball rolling, and as we go along in the years to come, I am sure we will go up to the highest level of telecom training. Anything which is connected to telecom will be undertaken by us. We do not wish to get restricted to the job roles that we have today. We are going to go much beyond that in partnership with our facilitation center, and we will take into account the environment which is available and the type of job roles that are emerging, and see that people get trained and are ready to take up jobs. In times to come, we will also be assisting them in getting placed, and we will be assisting them in their career progression also. So I wish all of you great success in this venture, and I'm sure we'll go from height to height and scale fresher heights and greener pastures. Best of luck. Thank you. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి MOU టెలికాం సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ISTTM తోటి ఒప్పందం కుదుర్చుకొని చేయడం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ కొచ్చర్ గారు మరియు CEO టెలికాం స్కిల్ కౌన్సిల్ మరియు DP నాయర్ గారు ఇక్కడ ఉండి వాళ్ళ దగ్గర ఉండి మాకు MOU సైనింగ్ చేయించడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల ఆంధ్రప్రదేశ్లోని యూత్కి చాలా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 10 లక్షల మంది యువకులకి క్యాష్ రివార్డ్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ వివిధ రంగాల్లో వాళ్ళకి ట్రైనింగ్ జరిపించడానికి వాళ్ళకి ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది, స్టార్ స్కీమ్ అని చెప్పేసి. ఆ స్టార్ స్కీమ్ ద్వారా TSSCలో 80,000 మందిని మొత్తం ట్రైన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించుకుంది. దాంట్లో ISTTM గత 10 సంవత్సరాల నుండి ISTTM చేస్తున్న సేవను గుర్తించి టెలికాం రంగంలో ISTTM ఇప్పటిదాకా ఎంతోమంది యువకులని ట్రైన్ చేసింది. ఎంతోమంది యువకులు ISTTM ద్వారా ట్రైన్ అయ్యి వాళ్ళు అంటే చాలా చోట్ల ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారు. సో ఈరోజు మా సేవలని గుర్తించి TSSC మమ్మల్ని గుర్తించి దాదాపు 10,000 మందిని మా ద్వారా ట్రైన్ చేయించి స్కిల్ చేయించి వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకుంది. వాళ్ళు మమ్మల్ని గుర్తించినందుకు మేము చాలా వాళ్ళ కృతజ్ఞత చెప్పుకుంటూ మేము ఖచ్చితంగా సోషల్ సర్వీస్ గవర్నమెంట్కి సర్వీస్ చేసుకుంటూ మేము ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకం మా మీద పెట్టుకొని మాతో ఈ మొట్టమొదటి MOU మాతో సైన్ చేశారో మేము వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యి ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి ఆ ట్రైనింగ్ ఖచ్చితంగా క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క యువత స్కిల్ అయ్యి ప్రతి ఒక్క యువత మంచి ఎంప్లాయ్మెంట్ వెళ్ళేలా టెలికాం రంగంలో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్కింగ్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్, టెలికాం
రంగంలో టెలికాం బిఎస్ఎస్ ఇంజనీర్, టెలికాం వైర్లెస్ ఇంజనీర్ లాంటి ప్రోగ్రామ్స్ మేము ఆఫర్ చేసి మేము ప్రతి ఒక్క యువకుడిని టెలికాం రంగంలో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని స్కిల్ చేసి వాళ్ళని ఖచ్చితంగా మేము రేపటి రోజు వాళ్ళు దేశానికి భారం కాకుండా ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక పని వాళ్ళు సొంతంగా చేసుకునేటట్టు మేము దిద్దుతామని చెప్పేసి నేను గట్టి నమ్మకంతో చెప్పి ఈ రోజు నుండి మేము డెడికేటెడ్గా ఈ యొక్క ఎంఓయు సైన్ చేసిన రోజు ఈ నిమిషం నుండి మేము డెడికేటెడ్గా పనిచేసి ఆంధ్రప్రదేశ్లోని కనీసం ఒక 10,000 మంది యువకులకి ఉచితంగా ట్రైనింగ్ చేసి ఉచితంగా స్కిల్స్ ఇచ్చి వాళ్ళని మేము ఎంప్లాయ్మెంట్ వచ్చేలా మేము తీర్చిదిద్దుతామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా నేను మీ అందరికీ హామీ ఇస్తూ మా ఇన్స్టిట్యూషన్కి విజిట్ చేసిన లెఫ్టినెంట్ కర్నల్ కొచ్చర్ గారిని, డిపి నాయర్ గారిని నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్.